రంగంలో చెప్పుకోదగ్గ జర్నలిస్టుల్లో కొంతమంది ఉంటారు. ఇందులో ముందు వరుసలో టీవీ5 లో పనిచేసే జర్నలిస్ట్ సాంబశివరావు ఉంటారు. ఈయన చేసే విశ్లేషణలో వ్యాఖ్యానాలు విచిత్రంగా ఉంటాయి. మిగతా పాత్రికేయులకు ఈయనకు అదే తేడా. అయినప్పటికీ సాంబశివరావు తన ధోరణి మార్చుకోరు. పైగా ఎవరేమనుకున్నా సరే డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. కూటమి ప్రభుత్వానికి టీవీ5 అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. సాంబశివరావు చేసే వ్యాఖ్యానాలు కూడా అలానే ఉంటాయి. పైగా అవి జనాలలోకి అత్యంత సులువుగా వెళుతుంటాయి. సాంబశివరావు చేసే వ్యాఖ్యానాలను, విశ్లేషణలను వైసీపీ శ్రేణులు పదే పదే ట్రోల్ చేస్తుంటాయి. అయినప్పటికీ సాంబశివరావు ఏ మాత్రం తగ్గరు. పైగా తన దూకుడు ఇంకా ఎక్కువ స్థాయిలో కొనసాగిస్తుంటారు. సాంబశివరావు సీనియర్ జర్నలిస్ట్. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెడుగుడు ఆడుకునేవారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. ప్రముఖంగా జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై విపరీతంగా వార్త విశ్లేషణ చేసేవారు సాంబశివరావు. సాంబశివరావు వ్యాఖ్యానాలు, విశ్లేషణలు మిగతా జర్నలిస్టులతో పోల్చితే కాస్త విచిత్రంగా ఉంటాయి. కాబట్టి ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆయన మాట్లాడే వాటిలో చేసే విశ్లేషణలు మాత్రమే కాదు, చేసే హెచ్చరికలు కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ సాంబశివరావు వీడియోలను తెగ సర్క్యులేట్ చేస్తున్నాయి. ఇటీవల టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించింది. దీనిని భారత జట్టు సాధించిన విజయం మాదిరిగా కాకుండా ఈ విజయానికి నారా లోకేష్, ఇతరులు కారణమని సాంబశివరావు పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడం మొదలు పెట్టారు. ఇది సాంబశివరావు దృష్టికి వెళ్లింది. అంతే, ఆయన మాస్ వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే దారిని కూడా వైసీపీ శ్రేణులు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. వాస్తవానికి వైసీపీ నాయకులకు టీవీ5 సాంబశివరావు దొరికిపోవడం ఇదే తొలిసారి కాదు. వారు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈయన విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇందులో ఎవరు తగ్గరు. జనాలను మాత్రం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. కమాన్, ట్రోల్ చేయండి చూద్దాం. ఎంత ట్రోలింగ్ చేశారు. నేనేం పట్టించుకోను. అసలు సోషల్ మీడియానే చూడటం మానేయండి. ఆ ఆటగాళ్ళ గురించి మాట్లాడాను, మహిళామణుల గురించి మాట్లాడాను. లోకేష్ గారి స్ఫూర్తి చాలా ముఖ్యమైంది. సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, తర్వాత మనకు చాలామంది రోహిత్ శర్మ, లోకేష్ అండ్ జైషా వీళ్ళందరూ పక్కపక్కన కూర్చొని ప్రోత్సహించారు. వారి స్ఫూర్తితో గెలిచారని చెప్పారు. బాంబే నుంచి 2-3 నాతో మాట్లాడారు అని చెప్పాను. ఎందుకు ట్రోలింగ్ చేశారు, విపరీతంగా మాట్లాడారు. జాకిల్ అనే ఎవరికి జాకిల్ కావాలి? అసలు సోషల్ మీడియానే చూడటం మానేయండి.